వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్. 14 జనవరి 2026. ఈరోజు భోగి. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి పండగ అందరూ ఏం చేస్తారు? మంటలో పాత వస్తువులని, పనికిరాని వస్తువులని కాల్చేస్తారు. నా దగ్గర పనికి రాకుండా పాతవైనవి కొన్ని ఉన్నాయి. ఫీలింగ్స్ అండ్ సమ్ యూజ్లెస్ ఎమోషన్స్, వాటిని నేను కాల్చేసా. జీరో ఫీలింగ్స్, జీరో ఎమోషన్స్. స్వార్థంగా ఉండడమే మనిషికి మంచిది అనుకుంటా కదా. అంటే తన హ్యాపీనెస్ మాత్రమే తను చూసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తామో అప్పటి నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మన గురించి మనం ఆలోచించుకుంటే ప్రాబ్లమ్స్ ఎప్పటికి రావు. అండ్ ఏ ప్రాబ్లం అయినా సరే ఓ పర్టికులర్ టైం వరకే, దాని తర్వాత మళ్ళీ థింగ్స్ నార్మలైజ్ అవుతాయి. కానీ ఆ నార్మలైజ్ అయ్యే టైం వరకు ఆ ఎక్స్ట్రీమ్ కోపాన్ని లేదా ఎక్స్ట్రీమ్ ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని ఉండేది ఎలా? మనం మెషిన్స్ కాదు కదా అవన్నీ కంట్రోల్ చేయడానికి. వీఆర్ హ్యూమన్స్. ఖచ్చితంగా మనం ఎఫెక్ట్ అవుతాం ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్కి. అందుకే మనం మనుషులం. కానీ కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా నార్మల్గా ఎలా ఉండాలంటే అదొక మెషిన్కే సాధ్యం, మనిషికి కాదు. కానీ ఏం చేస్తాం, ఏదైనా సిచ్యువేషన్ అయితే అది నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేస్తున్న క్రమంలో కోపం ఎక్స్ట్రీమ్ అవ్వచ్చు, బాధ వచ్చి ఏడ్ చేయొచ్చు, కోపంలో ఇంకొకరి మీద అరిచేయచ్చు, లేదా పిచ్చివాడ్లా నవ్వచ్చు. కానీ థింగ్స్ విల్ బికమ్ నార్మల్. జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ విత్ పేషెన్స్, అంతే. పొద్దున్నుంచి ఏం జరగలేదు, కానీ మధ్యాహ్నం నుంచి థింగ్స్ కొంచెం నార్మల్ అయ్యాయి. లైక్ నేనే నార్మల్గా ఫీల్ అయ్యాను. సాయంత్రం గల్లీలో భోగి మంటలు వేస్తుంటే పాత వస్తువులు తెచ్చి కాలుస్తుండే చూశాను. నాకు అనిపించింది, పాత వస్తువులను వీళ్ళు ఇలా కాల్ చేస్తున్నప్పుడు మరి నాలో ఉండిపోయిన పాత ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఏదైతే యూజ్ లేవో వాటిని కాల్ చేయడంలో తప్పలేదనిపించింది. వాళ్ళు అక్కడే కాలుస్తుంటే నేను ఇక్కడ నా ఫీలింగ్స్ని కాల్ చేశాను. ఇప్పుడు ఫైనల్లీ జీరో ఎమోషన్స్, జీరో ఫీలింగ్స్. ఐఎమ్ న్యూట్రల్ నౌ. దట్స్ ఇట్. ఫర్ ద టుడే. బట్ ఐఎమ్ ఓకే నౌ. నిన్న నైట్ కంటే ఈరోజు నైట్ కొంచెం లైట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్. రేవంత్ లవ్స్ యూ.